ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఉద్యమే చేపట్టింది. ఇందులో భాగంగా కోటి సంతకాలు కూడా చేపట్టి ఆ వినతి పత్రాలన్నీ కూడా ఇప్పుడు విజయవాడ జగన్ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు కోటి సంతకాల కార్యక్రమం అయితే పూర్తయింది. ఇప్పుడు ఈ ఉద్యమం నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్ళబోతుందంటారు? ఇది ఏంటంటే వారంటింగ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నర్ అన్నమాట. గవర్నర్ని మేము దయచేసి అడుగుతా ఉన్నాం, ఇమీడియట్గా మీ అటెన్షన్ ఇవ్వండి, దీని మీద మీ వైఖరి తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ ఉండే రాష్ట్రాల్లో ఒకలాగా జరుగుతూ ఉంది, ఈ కూటమి ఉండే దగ్గర ఒకలా జరుగుతుంది. కూటమి ఇస్ ఆల్సో ఎన్డీఏ, మీరు కూడా దీంట్లో ఉన్నారు కదా, భాగస్వామి అయి ఉన్నారు కదా. అక్కడ ఒరిస్సాలో ఇదే ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అవి నిర్మాణం చేస్తూ ఉంది బీజేపీ, బట్ ఇక్కడేమో ప్రైవేట్ చేస్తుంది. 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక ఫోర్సీనెస్తో సో చేశారన్నమాట. సో దీన్ని ఈ మెడికల్ కాలేజ్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటుంది, పీపీపీ మోడ్ అంటుంది అన్నమాట. సో ఇది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. ఈ ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ చేస్తూ ఉన్నారో అవన్నీ మళ్ళీ గవర్నమెంట్ చేస్తాం. మీ ముద్రేదే లేదు. ఈలోపు గవర్నర్ కానీ సరైన డెసిషన్ తీసుకెళ్తే మీ అపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. నేను చెప్తాను, జగన్మోహన్ గారు ఏంటంటే పేద విద్యార్థులు సుమారు రాష్ట్రంలో ఒక 5,000 మంది ప్రతి సంవత్సరం కూడా ముందుకు రావాలని చెప్పేసి ఒక దృక్పథంతో ముందుకు చేశారన్నమాట. దాన్ని మేము రీటైన్ చేయమని చెప్పి అడుగుతాం. చివరిదాకా కూడా ఈ ఉద్యమం ఇంకా పతాక స్థాయికి చేస్తామో, ఎన్లైట్ చేస్తామో, చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోమని చెప్పి కోరుతాం అన్నమాట. ఇది ఒకటి చాలు, చంద్రబాబు నాయుడు పతనానికి నాంది అని చెప్పి చెప్తాం అన్నమాట. ఈ ఉద్యమం ద్వారాగా కూటమి ప్రభుత్వాన్ని పతనానికి నాంది అని చెప్పుకోవచ్చని వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వినతి పత్రాలు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా అంటే విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి వినతి పత్రాలు ప్రజలు సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా తాడేపల్లికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి గవర్నర్ కూడా ఈ యొక్క వినతి పత్రాలన్నీ కూడా అందజేయడం జరుగుతుంది.